పక్క జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశము, అలాగే మరొక పక్క మంత్రుల క్యాబినెట్కి సంబంధించిన సమావేశం కూడా కావడం జరిగింది. దీనికి రిలేటెడ్గా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. కౌన్సిల్లో దాని తీర్మానం కూడా చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం ఏదైతే కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు ఏవైతే ఉండడం జరిగిందో టోటల్గా 27 వాటన్నింటిని కూడా జిహెచ్ఎంసీలో కలపాలి, మెర్జీ చేయాలనే ఉద్దేశంతో కూడా ఒక తీర్మానాన్ని చేయాలని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. సో చెప్పండి, 150 డివిజన్లకు సంబంధించి చూసుకుంటేనే ఎక్కడ చెత్త అక్కడ ఉంది, ఎక్కడ పరిస్థితి అక్కడ ఉంది అంటున్నారు. మరి దీన్ని ఓఆర్ఆర్ వరకు పెంచితే అసలు సమస్య గట్టెక్కుతుందా, ఇంకా మంచిగా అవుతుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను ఇప్పుడు కొన్ని డేటా పాయింట్స్ మీ ముందు పెడతాను. ఇది భాగ్యనగర ప్రజలందరి దగ్గర కూడా మీరు తీసుకెళ్ళండి, వారు నిర్ణయించుకుంటారు. ఈరోజు భాగ్యనగరపు విస్తీర్ణము 650 స్క్వేర్ కిలోమీటర్లు. వీళ్ళు చెప్పిన ప్రకారం విలీనం చేస్తే దాదాపు 2300 స్క్వేర్ కిలోమీటర్లు అవుతుంది. సరే, కంటోన్మెంట్ని కలుపుతున్నారా లేదా అనేది ఇంకా వీరు క్లారిటీ లేదు. జనాభా దాదాపు 1,20,00,000, దాదాపు జనాభా 1.8 ఆరు 2 కోట్ల వరకు పోయేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి పనులు చేయడానికే నిధులు లేనటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి రోడ్లను చేయడానికి మాత్రం డబ్బులు లేనటువంటి జిహెచ్ఎంసీలో మీరు సిటీలో ఉన్నటువంటి పెరిఫెరల్ ఏరియాస్ పోండి. ఫర్ ఎగ్జాంపుల్ వార్డ్ నెంబర్ 1 ఏస్రావు నగర్, చెల్లపల్లి, అక్కడ ఆ ఏరియా నుంచి మొదలు పెట్టుకుంటే వంపుగూడ నుంచి మొదలు పెట్టుకుని ఫిజ్జార్గూడ రోడ్లో పూర్తిగా గుంతలమైనటువంటి రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ పెరిఫెరల్ ఏరియాస్లో రోడ్లన్నీ వేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బు కావాలి. మరి అంత ఆదాయం చేయాలంటే అక్కడ ప్రజల నడ్డి విరిచి ముక్కుపిండి పైసలు వసూలు చేయాలి. అంటే వాళ్ళ నడ్డి విరిచి వాళ్ళ ముక్కుపిండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారా, లేకపోతే జిహెచ్ఎంసీలోనే ఆల్రెడీ ఉన్నటువంటి డబ్బుతో ఖర్చు పెడతారా? మరి జిహెచ్ఎంసీ డబ్బు జిహెచ్ఎంసీకే సరిపోయినప్పుడు అక్కడే విధంగా ఖర్చు పెడతారు. దీనిపైన వారికి క్లారిటీ లేదు. ఒకటి. రెండు, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఒక పొలిటికల్ కార్యక్రమం. జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు కాబట్టి ఇది పూర్తిగా ఈ సమావేశంలో ఎన్నికల ప్రిపరేషన్ జరిపారు. కాంగ్రెస్ పార్టీకి పర్ఫెక్ట్ ఏరియాస్లో కొంత ఓట్ బ్యాంక్ ఉందన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని కలుపుకుంటే కొన్ని కార్పొరేషన్ సీట్లు వస్తే ఇక్కడ మెజారిటీ వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అవునా కదా? కాబట్టి ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి కోసము ఈ విధంగా చేయడమే కాకుండా ఇంకో టేబుల్ ఐటమ్ కూడా పెట్టారు. ఆ టేబుల్ ఐటమ్ నెంబర్ 2 ఏంది? ఇక కార్పొరేటర్లకు ఇచ్చేటువంటి ₹1,00,00,000 కాకుండా ఇంకో ₹1,00,00,000 అంట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కన్సెస్తో ఇస్తారంట. అంటే దాని అర్థమైంది, కార్పొరేషన్లో కార్పొరేటర్ ఖర్చు పెట్టాల్సిన డబ్బును జిల్లా మంత్రి గారు కూడా, నాకు అర్థం కాదు, నువ్వు మాట చెప్పండి. వాళ్ళు ఎవరు? వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏం చేస్తారంటే, తమ్ముడు అరే నీ ₹1,00,00,000 కదా, ఇంకా 4 కోట్లు ఇస్తా, మాకు ఈ కండువ కూడా జర మార్చారా అది అంటారా అన్నారా? కాబట్టి ఈరోజు ఆపరేషన్ ఆకర్షకు గేట్లు ఓపెన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఈరోజు 2 టేబుల్ ఐటమ్స్ తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ లేదా నగర మేయర్ గారు. ఒకటి, ఆపరేషన్ ఆకర్ష్కి డోర్లు ఓపెన్ చేసింది. 2, పూర్తిగా వాళ్ళని ఏ విధంగా మెజార్టీ తెచ్చుకొని కార్పొరేషన్లో ఫామ్ చేయాలన్న ఉద్దేశమే తప్ప ఈ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం లేదు. అవగాహన రాహిత్యం, కేవలం స్వార్థం, పక్కా రాజకీయ స్వార్థంతో చేసినటువంటి చర్య. ఇప్పుడు భాగ్యనగర్ ప్రజలు ఈ డేటా పాయింట్స్ కరెక్టా కాదా ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను కోరుతున్నాను. శ్రవణ్ గారు, ఇంకొకటి ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్టే కొన్ని చిన్న డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫలక్నామా చూసుకుందాం, దాంట్లో అంటే గతంలో 40,000 మంది ఓటర్స్ ఉంటే ఒక డివిజన్ అన్నారు. కొన్ని షేలింగంపల్లి చూసుకుంటే దాదాపుగా 80,000 వరకు, అంటే 2 డివిజన్లు అయ్యేటివి ఉన్నాయి. సో ఇట్లనే డివిజన్ చేసుకుంటా పోతే రేపు కోకాపేట లాంటి ప్రాంతాలు ఇవైతే హైలీ పాపులేట్ ఏరియాస్లో అంటే మీ దగ్గర ఇప్పుడు మల్కాజ్గిరికి సంబంధించిన నిధులు అక్కడ ఇస్తా అంటే ఊకుంటారా? 100% ఒప్పుకోరు కదా. ఏ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఇప్పుడు 2 కోట్ల మందిని మీరు 40,000 మంది, యాక్చువల్ అయితే 30,000 దాటకూడదు డివిజన్కి. 30,000 మంది ప్రజానికాన్ని దాటితే నిజంగా ఆ వార్డులో డెవలప్మెంట్ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది కార్పొరేటర్ లెవెల్లో. ఆ తర్వాత స్థాయి ఉండాల్సింది ఎమ్మెల్యే. వాస్తవంగా నేను 30,000ని రేషనలైజ్ చేసుకొని చూస్తే మీకు దాదాపు ఎన్ని వార్డులు అవుతాయండి? 1800. మీరు చూసుకోండి, 2 కోట్ల మంది డివైడెడ్ బై 30,000 చేసుకుంటే లక్షకి 3 వార్డులు. లక్షకు 3 వార్డులు అంటే దాదాపు 10, 30, 300 వార్డులు అవుతాయి. అయితే కోటికి అంటే 600 వార్డులు కావాలి. వాస్తవానికి 600 వార్డులు 150 మందితో సభ నడకడానికే ఈ మేయర్ గారికి సరిపోతలేదు. దున్నపోతు గారే చాలా బెటర్గా ఆన్సర్ ఇస్తున్నారు. మాకు మేయర్ గారి కన్నా దున్నపోతు గారు చాలా బెటర్గా ఆన్సర్ ఇచ్చారు. పొద్దున తలుపారు, నేను రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం దున్నపోతు గారు తలుపారు, మేయర్ గారు తల కూడా ఉప్పలే. మరి 600 మందితో సభ నడిపిస్తా మేయర్? ఇది తెలివి లేని పనా, తెలివి ఉన్న పనా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.
సో మొత్తంగా 27 మున్సిపాలిటీలు ఉండడం జరిగింది. వాటన్నిటి మెర్జ్ చేయడం అనేది కూడా ఆపరేషన్ ఆకర్షక్కి ఒక డోర్ తెరవడమే. ఎందుకంటే ఒక పక్క 2 కోట్ల రూపాయలని ఇస్తామనడం, అలాగే మేయర్ తరపు నుంచి అంటే పాలక మండలి నుంచి 1 కోటి రూపాయలు, అలాగే ఇంకో 1 కోటి రూపాయలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నుంచి ఇస్తామనడం అనేది కూడా ఆపరేషన్ ఆకర్షకు గేట్లు తెరవడమే అంటున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మాత్రం ఆ 1 కోటి రూపాయల కోసం వెళ్తే తమను కూడా పార్టీలో జాయిన్ కావాలి అనేది ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వారిని అడుగుతారన్న ఉద్దేశం కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగా ఇందుకు సంబంధించి ఏదైతే మెర్జింగ్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇది మాత్రం పూర్తి అసంబద్ధమైనది చర్య అని కూడా, ఎందుకంటే 150 డివిజన్లతోటే సరిపెట్టుకోలేని ఈ వ్యవస్థ రేపు ఇంకా పెరిగితే ఎట్లా సరిపెట్టుకోగలుగుతారని కూడా బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.